రండి మన ధ్యానం కొరకు మరొక శిష్యుని లేకపోతే భక్తుని మనం చూస్తాం. ఎవరు అంటే ఆ వరుసలో ఉన్నట్లుగానే అరిస్తార్క్. ఆల్రెడీ ఒక వరుసని మనం మరి చూసుకున్నాం. గత దినాల్లో మనం తుకికుని సేవని చూసాం. తర్వాత మరి కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో ప్రస్తావించబడినటువంటి వాడు అరిస్తార్క్. చూసినట్లయితే అపోస్తలుల కార్యాలు 19:29లో 24లో 27:2లో ఫిలోమోనుకు రాసిన పత్రిక 1:24లో అంతేకాకుండా మన ముఖ్య పాఠ్య భాగమైన కొలస్సీ 4:10లో ఈ 5 రెఫరెన్స్ల్లో 5 వాక్యాల్లో కూడా మరి అరిస్తార్కు ప్రస్తావించబడ్డాడు. అరిస్తార్కు ఎక్కడి నుంచి వచ్చాడు అనే విషయం చూసుకుంటే కనుక తెస్సలోనికా మాసిదోనియా ప్రాంతంలోని మాసిదోనియా ప్రావిన్స్ అంటారు. అందులో తెస్సలోనికా అనేది ఒక సిటీ, ఒక పట్టణం. ఆ పట్టణం నుంచి వచ్చాడు. మేజర్గా ఆయన చేసినటువంటి సేవ కనుక మనం చూస్తే పౌలుతో కలిసి ప్రయాణం చేసినటువంటి కోవర్కర్, సహసేవకుడు. అంతేకాకుండా స్వార్థ కారణంగా కారాగారంలో పౌలుతో కూడా ఉంచబడినటువంటి వాడు. మరి ముఖ్యంగా చూసినట్లయితే తెస్సలోనికా సంఘానికి చెందినటువంటి వాడు. అది ఆయన యొక్క సంబంధిత సంఘం. అంతేకాకుండా రోమా కారాగారంలో కూడా మనకి కనిపిస్తాడు. మరి చాలా ముఖ్యమైన పాఠం మనకి నేర్పిస్తాడు. ప్రభు యొక్క సేవలో కష్టాలు వస్తాయని, అవి వచ్చినా కానీ వెనకడుగు వేయకుండా ముందుకు సాగాలి అనేటువంటి జీవితాన్ని మరి పౌలు భక్తుడు మనకి అరిస్తార్కు మనకి సూచిస్తూ ఉంటాడు. కాబట్టి వివరణలోకి గనక మనం వెళ్తే చాలా పెద్ద వివరణ అరిస్తార్కు గురించి ఉంది. కొన్ని విషయాలు మనం అపోస్తల కార్యాలు చదువుతూ ఉంటే అర్థమవుతా ఉంటాయి. మరి చాలా తక్కువ సార్లే లెస్సర్ నోన్, చాలా తక్కువగా తెలియబడినటువంటి వ్యక్తి, కానీ ఎంతో నమ్మదగినటువంటి జత పనివాడిగా అపోస్తలుడైనటువంటి పౌలుతో ప్రయాణాలు చేసిన వాడుగా, పనివాడిగా కనిపిస్తాడు. మరి ఎప్పుడైనా సరే నమ్మకత్వం, నిజాయితీ అనేది నిశ్శబ్దంగా ఉన్నప్పుడు, లేకపోతే నిశ్శబ్దమైనటువంటి నమ్మకత్వం, నిశ్శబ్దమైనటువంటి నిజాయితీ చాలా గట్టిగా మాట్లాడుతుంది, ఎక్కువ సౌండ్స్తో మాట్లాడుతుంది. ఇట్ స్పీక్స్ లౌడ్లీ. మనం అనుకుంటాం కదా, మౌనం మాట్లాడదు కదా అని అనుకుంటాం, లేకపోతే క్వైట్నెస్, నిశ్శబ్దం మాట్లాడదు అనుకుంటాం. కానీ నిశ్శబ్దం చాలా సౌండ్తో మాట్లాడు. చాలాసార్లు మనం సౌండ్ చేస్తేనే మాటలు వినిపిస్తాయి ఎదుటోళ్ళకి. వాళ్ళకి తెలియాలంటే మనం చెప్పాలి కదా, మనం సౌండ్ చేయాలి కదా అనేటువంటి భావనలో మన ప్రాముఖ్యమైన జీవిత భాగాన్ని గడిపేస్తాం. కానీ నిశ్శబ్దం ఎక్కువ మాట్లాడుతుంది, ఎక్కువ బలంగా కూడా మాట్లాడుతుంది అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం చూసుకుంటున్నటువంటి వ్యక్తుల గురించి ఎంతో సత్యం. నిజమే,
వాళ్ళు ఏం పనులు చేశారు, ఏం చేశారు, ఎలా జీవితాన్ని జీవించారు అనేటువంటి విషయాలు చాలా ప్రాముఖ్యంగా ఎత్తి బైబిల్లో రాయకపోయినప్పటికీ వాళ్ళు చేసినటువంటి పరిచర్య, వాళ్ళు చేసిన పనులు దేవుని చేత ఎంతగానో మరి మెప్పు పొందినవి. మరి ఈ అరిస్టార్చస్ అంటారు ఇంగ్లీష్లో. ఈ అరిస్టార్కు మరి తెస్సలోనిక పట్టణానికి చెందినవాడు. ఆ విషయం మనకి అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయం 4వ వచనంలో కనిపిస్తుంది. మరి ఆయన యొక్క పాత్ర చూస్తే కనుక పౌలు భక్తులతో కూడా వెళ్ళినటువంటి వాడు. ఒకటి కంపానియన్ అంటే కూడా ఉండినవాడు, ఇంకొకటి ఫెలో వర్కర్ సహ పనివాడు, పౌలుతో సహ పనివాడు, జత పనివాడు. మరి నిజమే, ఈయన యొక్క జీవితాన్ని చూస్తే ఈయన దేనికి ప్రసిద్ధి చెందాడు అని మనం చూస్తే గనక శ్రమల్లో నమ్మదగిన వాడుగా కొనసాగడం, పరిచర్యలో సహనంతో కొనసాగటానికి ఆయన చాలా ప్రసిద్ధి చెందాడు. ఎప్పుడు ఏ విధంగా మరి ప్రభు నమ్ముకున్నాడో మనకు తెలియదు, కానీ మేబీ ఈయన ఒక యూద కుటుంబంలోంచి వచ్చాడు అని చెప్పబడుతుంది. మరి ఆ యోగ కుటుంబంలోంచి రావడమే కాకుండా నోబుల్ ఫ్యామిలీస్ నుంచి, అంటే గొప్పవారు, గనులు అంటాం కదా, లేకపోతే బాగా రిచ్, డబ్బులు ఉన్నటువంటి వారు కుటుంబంలోంచి వచ్చి ఉండొచ్చు అనేది ఒక అంచనా. ఎందుకు అని అంటే ఈయన పేరు చూస్తే అరిస్టార్చస్ అని చెప్పా కదా ఇందాక, ఈయన పేరు కనుక చూస్తే అది ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే అరిస్టోక్రసీ అనేటువంటి పదంలోంచి ఆ పేరు వచ్చింది. అంటే అరిస్టోక్రసీ అని అంటే సమాజంలో బాగా గనులైన వాళ్ళు, డబ్బులు ఉన్నవాళ్ళు, ధనికులు, వీళ్ళందరినీ అరిస్టోక్రాటిక్ సొసైటీ అంటాం. బాగా ఘనత చెందిన వారిని, బాగా డబ్బులున్న వాళ్ళ యొక్క ఆ సొసైటీని అరిస్టోక్రాటిక్ అంటాం అన్నమాట ఇంగ్లీష్లో. సో తన పేరుని బట్టి కనుక మనం చూస్తే కనుక తను కూడా ఒక నోబుల్ ఫ్యామిలీ నుంచి, గనులైనటువంటి వారి ఫ్యామిలీ నుంచి వచ్చినట్లుగా మనకి అర్థమవుతుంది. అయితే ఒక అంచనా ఏంటి అని అంటే మరి పౌలు, శీల, తిమోతి వీళ్ళ ముగ్గురు కూడా తెస్సలోనిక పట్టణానికి వెళ్ళినప్పుడు, అది మనకి అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయంలో ఉంటుంది. వారు అంఫిఫొలి, అపుల్లోనియా పట్టణముల మీదుగా వెళ్ళి తెస్సలోనికకు వచ్చిరి అని ఉంటుంది. సాధారణంగా పౌలు భక్తుడు ఎక్కడికి వెళ్ళినా సరే సమాజ మందిరాన్ని ఎత్తుకుంటాడు. సినగోగ అంటాం కదా, సమాజ మందిరాన్ని ఎత్తుకుంటాడు. అక్కడ యేసుక్రీస్తు గురించినటువంటి సువార్తను ప్రకటిస్తూ ఉంటాడు. అదే మనం అక్కడ 17వ అధ్యాయంలో కూడా చూస్తాం. మీరు వాక్య భాగాన్ని తెప్పి చూసినట్లయితే మీకు అర్థమవుద్ది. మరి యేసుక్రీస్తు గురించినటువంటి మెస్సయ్య, యేసుక్రీస్తే మెస్సయ్య అని, యేసే క్రీస్తు అని, మరి ఆ విషయాలన్నీ కూడా అక్కడ బోధిస్తూ ఉంటాడు అనమాట. అక్కడ రాయబడింది ఏంటి అంటే 3 విశ్రాంతి దినాలు, 3 సాబత్ డేస్ పౌలు భక్తుడు అక్కడ ఉన్నాడు అని రాయబడింది. అయితే 4వ వచనంలో చాలా మంది అక్కడ పౌలుకు చెప్పేటువంటి సువార్తను వింటా ఉన్నారు. వాళ్ళలో భక్తి పరులు ఉన్నారు, గ్రీసు దేశస్తులు ఉన్నారు, మరి అంతేకాకుండా ఘనత గల స్త్రీలు అని రాయబడింది. ఘనత గల స్త్రీలు అంటే ఇందులో మరి మేబీ అరిస్టార్కు యొక్క తల్లి కూడా ఉండుండొచ్చు అనేది ఒక అంచనా అనమాట. తన తల్లి ద్వారా మరి తను సువార్త విని ఉండవచ్చు, దేవుని గురించి తెలుసుకుని ఉండవచ్చు. లేనట్లయితే మరి డైరెక్ట్ గా పౌలు, శీల, తిమోతి కలిసి వెళ్ళినప్పుడు తెస్సలోనికకి ఆయన చేసినటువంటి పరిచర్ను బట్టి మరి తను ప్రభుని తెలుసుకొని ఉండొచ్చు అనే విషయాలు చెప్పబడతా ఉన్నాయి.
అది ఆ, మరి లోకా భక్తుడు ఆ విషయాన్ని రాశాడు. మరి లోకా భక్తుడే కదా అపోస్తల కార్యాన్ని రాయిస్తుంది. మరి అదొక, అంటే అది ఎక్కడా కూడా అథెంటికేటెడ్ గా లేదు, కానీ వెనక ఉన్నటువంటి సంఘటనలను కనుక మనం చూస్తే ఆ విధంగా కనిపిస్తాయి అన్నమాట. అక్కడ భక్తుడు అరిస్తార్కు మరి పౌలు యొక్క పరిచర్యలో మరి రక్షించబడి ఉండవచ్చు అనేది అది 17వ అధ్యాయం అపోస్తల కార్యాల్లో ఉన్న సంఘటనలను బట్టి తెలుస్తా ఉంది. తర్వాత చూసినట్లయితే కనుక పౌలుని వెంబడించడం, మరి 19వ అధ్యాయానికి వెళ్తే అక్కడ కనిపిస్తుంది. మీకు అందరికి బాగా గుర్తుంటుంది. 19వ అధ్యాయము ఎఫెసీ పట్టణంలో జరిగింది. 17వ అధ్యాయం తెస్సలోనికలో జరిగితే 19వ అధ్యాయము ఎఫెసీ పట్టణంలో జరిగింది. ఈ ఎఫెసీ పట్టణంలో మరి మనకు అందరికి తెలుసు, అక్కడ ఎఫెసీ పట్టణం విగ్రహాలతో నిండి ఉంటుంది. విగ్రహాలను తయారు చేసే వాళ్ళు అక్కడ నివసిస్తూ ఉంటారు. మరి దాదాపుగా 2 గంటల కంటే ఎక్కువే వీళ్ళందరినీ కూడా చుట్టుముడతారు. సువార్త ప్రకటిస్తున్నటువంటి వారందరినీ కూడా మరి చుట్టుముడతా మరి అత్తిమదేవి మహాదేవి అని కేకలేస్తా ఉంటారు. ఒకే శబ్దంతో కేకలేశారని 35వ వచనం. అక్కడ 19వ అధ్యాయము కొన్ని వచనాలు కనుక మీరు కిందకి చదివితే దేవుడు ఎంతో గొప్పగా పౌలుని వాడుకుంటా ఉంటాడు. పౌలుని వెంబడించిన వారిని వాడుకుంటా ఉంటాడు. మరి చాలా మందిని దెయ్యాలను వెళ్ళగొడతాడు, ఆశ్చర్య కార్యాలు చేస్తాడు, అవన్నీ మాంత్రిక విద్యను అభ్యసించిన వాళ్ళని మారుస్తాడు. చాలా గొప్ప మార్పు అక్కడ మరి ఎఫెసులో జరుగుతుంది. ఎఫెసు పట్టణం గురించి, ఎఫెసు పట్టణంలో సువార్త గురించి మరి అక్కడ రాయబడి ఉంటుంది. అయితే అక్కడ పెద్ద దొమ్మి జరుగుతుంది, అంటే మాబ్. చాలా మంది మరి అక్కడ చాలా మంది వచ్చేసి వారి యొక్క జీవనం అంతా పోతుంది అని 2 గంటల సేపు అక్కడ గోల గోల చేస్తారు. ఒక మాబ్ ఉంటుంది అనమాట, రాయిట్ అంటాం ఇంగ్లీష్ లో, అంటే దాడి. అక్కడ దాడి జరుగుతుంది పౌలుతో కూడా ఉన్నవారు. అయితే ఆ దాడిలో పౌలు కనిపిస్తాడు వాళ్ళకి. అందరూ గుంపు గూడి వస్తారు, కానీ పౌలు భక్తుడు కనిపించడు. ఎందుకంటే పౌలు భక్తుడిని తప్పించేస్తారు. కానీ పౌలుతో ఉన్నటువంటి వారు మరి కనిపిస్తారు అక్కడ. ప్రత్యేకంగా మరి అరిస్తార్కు మరియు గాయస్ అంటారు, గాయి మరియు అరిస్తార్కు, వీళ్ళిద్దరినే పట్టుకొని మరి అక్కడ వాళ్ళు దొమ్మిగా వచ్చినప్పుడు దొరికిపోయినటువంటి, లేకపోతే పౌలు కనపడ్డ కానీ పౌలు యొక్క శిష్యులు అక్కడ ఉంటారు కదా, వాళ్ళు మరి వాళ్ళందరూ మీద పడినప్పుడు అక్కడ ఎఫెక్ట్ అయినటువంటి వాళ్ళలో అరిస్తార్కు ఒకడు. 19వ అధ్యాయం 29వ వచనంలో ఆ విషయాలు మనం చూస్తాం అన్నమాట. మరి మాసిదోనియ వాడిన గాయు అరిస్తార్కును పట్టుకొని దొమ్మిగా నాటకశాలలో చొరబడిరి అనే విషయం చూస్తాం. సో పౌలుకు బొత్తులుగా దెబ్బలు తిని ఉంటారు అక్కడ బహుశా వాళ్ళిద్దరు కూడా మరి తెస్సలోనిక పట్టణానికి సంబంధించినటువంటి వారే. తర్వాత మళ్ళీ ఇంకో నెక్స్ట్ వచనం ఎక్కడ చూస్తామంటే పౌలు భక్తుడు 20వ అధ్యాయానికి వస్తే, అపోస్తల కార్యాలు 20వ అధ్యాయానికి, అక్కడ తనతో పాటు మిషనరీ జర్నీలో వచ్చిన వాళ్ళ గురించి పౌలు భక్తుడు మాట్లాడుతూ ఉంటాడు 4వ వచనంలో. మరి అక్కడ కూడా ఒక లిస్ట్ ఇచ్చాడు ఆయన. తెస్సలోనికలో అరిస్తార్కును, సెకుందును అని. అంటే తనతో పాటు ఆ యొక్క మిషనరీ జర్నీకి వచ్చినటువంటి వాళ్ళలో ఆ యొక్క అరిస్తార్కుని మనం చూస్తాం. అంటే పౌలుని ఆ యొక్క మిషనరీ జర్నీస్ లో, మిషనరీ యాత్రల్లో మరి అరిస్తార్కు వెంబడించినట్లుగా మనం అక్కడ కనుక్కుంటాం. ఆ తర్వాత చూస్తే అపోస్తల కార్యాలు 27:2లో చూస్తే మరి ఒక ప్రమాదకరమైనటువంటి ప్రయాణంలో రోముకి వెళ్తా ఉన్నప్పుడు పౌలు భక్తుడు మరి ఆయనతో కూడా ప్రయాణం చేసినట్లుగా మనం అక్కడ కనుక్కుంటాం. అది అపోస్తల కార్యాలు 27:2లో ఉంటది. అక్కడ చాలా ప్రమాదకరమైన ప్రయాణాన్ని రోమ్ పట్టణానికి చేస్తాడు పౌలు భక్తుడు. ఆయనతో కూడా ఉండి ఆ యొక్క కొట్టుకుపోయినటువంటి ఓడలో మరి అరిస్తార్కు కూడా ఉంటాడు.
తర్వాత మనం చూసినట్టయితే కనుక మన ముఖ్య పాఠ్య భాగమైన కొలస్సి 4:10 ఆయన అంటాడు కదా, పౌలు ఒక మంచి ఇన్ఫర్మేషన్ అక్కడ అరిస్తార్కుని గురించి ఇస్తాడు. మై ఫెలో ప్రిజనర్ అంటాడు. అంటే నా తోటి కారాగార వాసి అని, అంటే కారాగారంలో బంధించబడిన వాడు, నా తోటి వాడు కారాగారంలో నాతో పాటు ఉన్నవాడు అనే మాటని అక్కడ కొలస్సీ పత్రిక 4:10 ప్రస్తావిస్తాడు అరిస్తార్కుని గురించి. మరి అంటే అక్కడ మనం ఏం అర్థం చేసుకుంటామంటే, మరి యేసుక్రీస్తు యొక్క సువార్త కొరకు పౌలుతో కూడా మరి ఆ యొక్క శ్రమని పంచుకున్నటువంటి వ్యక్తిగా అరిస్తార్కుని మనం కొలస్సీ పత్రిక 4:10 చూస్తాం. తర్వాత మరొక ప్రస్తావన ఫిలోమోనుకు రాసిన పత్రిక 1:24 వస్తుంది. అక్కడ పైనైతే మై ఫెలో ప్రిజనర్ అన్నాడు కదా, నాతోటి చెరసాలలో బంధింపబడిన వాడు అని అంటాడు. అయితే ఫిలోమోను పత్రికలో చూస్తే కనుక నా తోటి పనివాడు అని అంటాడు. అంటే తన యొక్క జీవితం అంచెలంచెలుగా ఎంత గొప్పగా ఎదిగిందో చూడండి. నా తోటి పనివాడు అంటాడు పౌలు. అంటే పౌలుతో పాటు ప్రయాణం చేసిన వాళ్ళు ఊరినే పౌలు వెనకాల నడుస్తా వెళ్ళలేదు, కానీ వాళ్ళు కూడా ఆశ్చర్యాలు చేశారు, వాళ్ళు బోధ చేశారు, మెయిన్గా సువార్తను ప్రకటించారు. ప్రజలు మరి దేవుని గురించినటువంటి వార్తని ఒప్పుకోవటానికి వీళ్ళు చాలా వాళ్ళ లైన్లో వాళ్ళు నిలబడి వాళ్ళు చేయాల్సినటువంటి పనిని జరిగిస్తా వచ్చారు. అందుకనే పౌలు భక్తులు కొంతమందిని నా తోటి పనివారు అని పిలిచాడు. వీళ్ళు పని చేశారు, సువార్త పని చేశారు. పౌలు చేస్తున్నటువంటి సువార్త పని వీరు కూడా చేశారు. అది మనకు అర్థమవుతా ఉంటుంది. మరి అలాగే ఆయన ఆ మాటతో సంబోధించడం వలన అరిస్తార్కు యొక్క పనితనం, లేకపోతే దేవుని యొక్క రాజ్యాన్ని కట్టాలి అనేటువంటి ఆయన ఆశ, సువార్తను ప్రకటించేటువంటి ఆశ, పౌలు భక్తునికి పరిచర్య చేసే ఆశ, సువార్త పని కొరకై కారాగారానికి జైలుకి వెళ్ళేటువంటి ఆ యొక్క సిద్ధపాటు మరి అరిస్తార్కులో మనం చూస్తా ఉన్నాం. మరి చూసినట్లయితే కనుక మరి అనేకమైనటువంటి ఆత్మీయమైనటువంటి పాఠాలు మరి మనకి ఇక్కడ కనిపిస్తా ఉంటాయి. ఈ వ్యక్తి మరి పైకి ప్రభావవంతంగా కనిపించడు, కానీ అదొక పేరులాగా కనిపిస్తాడు, కానీ మరి ఎన్ని పాఠాలు మనకు నేర్పిస్తాడంటే, మరి వీళ్ళందరూ కూడా ఈ దాచబడినటువంటి వ్యక్తులందరూ మనకి కామన్ గా నేర్పించేటువంటి పాఠం ఏంటి అంటే, వాళ్ళు దేవునికి నమ్మకంగా ఉండటానికి ఎంపిక చేసుకున్నారు. పేరు తెచ్చుకోవడం, తప్పట్లు కొట్టించుకోవడం, ఆహా ఓహో అనిపించుకోవడం, ఒక మరి అందరిలో గుర్తించబడటం అనే విషయాన్ని వారి జీవితాల్లోంచి తీసి పక్కన పెట్టేశారు. దేవునికి నమ్మకంగా ఉండటం అనే దాన్ని వాళ్ళు ధరించుకున్నారు, అనే స్వభావాన్ని. మరి అరిస్తార్కు కూడా ఈ యొక్క విషయం మరి ఆపాదించబడుతుంది. ఎందుకంటే మరి ఆయన ఎక్కడ కూడా ఒక ప్రసంగం చేసినట్లుగా మనకు కనపడదు, కానీ ఆయన యొక్క జీవితం దేవుని ఎదుట ఎంత గొప్ప విషయంగా ఉందో, చాలా గొప్ప విషయంగా దేవుడు ఆయన జీవితాన్ని మరి పరిగణిస్తాడు. రెండవదిగా చూస్తే దేవుని యొక్క సేవకులతో పక్షాన నిలవబడతాం. నిజానికి మనం చూసిన ఉదాహరణలో కూడా ఆయన పౌలు భక్తునితో పాటు ఉన్నాడు. అంతేకాదు, పౌలు భక్తుడిని తప్పించేసినప్పుడు ఆయన బదులుగా దెబ్బలు తిన్నాడు. మరి ఆ విషయాన్ని కూడా మనం చూస్తాం. ఆ యొక్క ఎఫెసి పట్టణంలో అల్లరి గొడవ జరిగినప్పుడు మరి తను ఆ యొక్క అల్లరి మోకల చేత బాధింపబడిన వాళ్ళు ఒకడు. అంతేకాకుండా నా తోటి ప్రిజనర్, బందీ అని రాస్తా ఉన్నాడు పౌలు భక్తుడు. రోమ్ పట్టణంలో మరి 2 సంవత్సరాలు హౌస్ అరెస్ట్ లో ఉన్నప్పుడు పౌలు భక్తుడు అరిస్తార్కు కూడా అదే హౌస్ అరెస్ట్ లో ఉన్నాడు. అందుకని నా తోటి ఖైదీ అని రాస్తున్నాడు.
సో భక్తులతో కూడా శ్రమ అనుభవించడానికి సిద్ధపడినవాడు. అంతేకాకుండా రోమా పట్టణానికి వాళ్ళు ప్రయాణమే వెళ్ళినప్పుడు ఆ ఓడ బద్దలైపోద్ది. మీకు అందరూ తెలుసు 29వ అధ్యాయంలో మెలితే ద్వీపంలోకి, 28వ అధ్యాయంలో మెలితే ద్వీపంలోకి వెళ్తారు. 27వ అధ్యాయంలో రోమా పట్టణానికి పౌలు భక్తుడు ప్రయాణం అవుతాడు. మరి 29లో మెలితే ద్వీపంలో పడిపోతారు. ఓడ బద్దలైపోద్ది. అక్కడ చాలా మంది ఉంటారు ఆ ఓడలో. వాళ్ళందరికీ సువార్త బోధిస్తారు వీళ్ళు. మరి ఓడ బద్దలైపోద్ది కొంతసేపటికి. అందరూ తలా ఒక చెక్క పట్టుకొని మరి ఒడ్డుకి చేరుకుంటారు. ఆ ట్రూప్ లో లేకపోతే వాళ్ళల్లో అరిస్తారుకున్నాడు. మరి అంటే తన జీవితంలో దేవుని యొక్క నామం నిమిత్తము శ్రమలను అనుభవించటం, మరి తర్వాత చెరసాల్లో ఉంటాం, తర్వాత ఓడ బద్దలైపోయే పరిస్థితులు కూడా మరి పౌలుతో పాటు రుచి చూడటం అనేది ప్రత్యేకమైనటువంటి ఆ సంఘటనలు అరిస్తార్కు జీవితంలో. అంటే అక్కడి నుంచి ఏం నేర్చుకుంటాం మనం? శ్రమ కలిగిన, హింస కలిగిన, బాధ కలిగిన మరి దేవుని యొక్క సేవకులతో పాటు నుంచోవడం, దేవుని యొక్క సేవకులకి మద్దతుగా నుంచోవడం అనేది మనం ఇక్కడ మరి అరిస్తార్కు యొక్క ఒక గుణంగా మనం కనుగొంటాం. అదొక ఆత్మీయ పాఠం మన జీవితాలు. మరి దేవుని యొక్క సేవకులతో ఆయా పరిస్థితుల్లో వారి పక్కన నుంచడం, వారికి ఒక బలంగా ఉండటం, సమ్టైమ్స్ వారి బదులుగా మనం తిట్లు తింటాం, తన్నులు తింటాం, ఇటువంటివన్నీ కూడా మరి ఆత్మీయ పాఠాలు మన జీవితాల్లో. తర్వాత మనం చూస్తే గనక మరి నిజమైనటువంటి శిష్యత్వం మనం చెయ్యాలి దేవునికి అని అంటే గనక మరి ఆ యొక్క కష్టంలోంచి నడిచి వెళ్ళడం అనేటువంటి ఒక అనుభవం మనకు రావాలి. అనుభవం వస్తుంది. నిజమైనటువంటి శిష్యుడిగా మనం రూపుదిద్దుకుంటా ఉంటే, నిజమైన శిష్యురాలుగా మనం రూపుదిద్దుకుంటా ఉంటే మరి ఆ ఆ కష్టం అంటే ఆ యొక్క కష్టాల్లోంచి నడిచి వెళ్ళడం, ఓపికతో, సహనంగా, మౌనంగా నడిచి వెళ్ళడం అనేది మరి శిష్యత్వంలో ఒక భాగం అని మరి మనం వీళ్ళ జీవితాల్లో చూస్తే కనుక్కుంటాం. అంతేకాకుండా మౌనంగా నడిచి వెళ్ళాలి, నమ్మకంగా నడిచి వెళ్ళాలి వాటిలోంచి. ఆ విషయాన్ని మనకి మరి అరిస్తార్కు బోధిస్తూ ఉంటాడు. మరి ఆ సహనం, ఆ యొక్క శ్రమలు కలిగినప్పుడు అవలంబించవలసినటువంటి సహనాన్ని బోధిస్తూ ఉంటది అరిస్తార్కు యొక్క జీవితం. నిజమే, మనం చూసినట్లయితే దేవుడు ఎవరైతే తన పక్షాన్ని నిలుస్తాడో వాళ్ళకి విలువిస్తాడు దేవుడు. అంతేగాని ఊరకనే వాళ్ళు చాలా మెరిసిపోతున్నారు సేవలో అని అంటే వాళ్ళకి కాదు విలువించేది. దేవుడు తన పక్షాన నిలవబడే వాళ్ళకి విలువిస్తాడు. తన పక్షాన మెరిసిపోయే వాళ్ళకి ఇవ్వడం. ఈ దినాల్లో కూడా ఎన్నో జిలుగులు, ఎన్నో మెరుపులు కనిపిస్తాయి. కానీ వాక్యానుసారమైనటువంటి జీవితాలు, దేవునికి లోబడటం, దేవుని యొక్క మరి దేవునితో నిలబడటం, అవి దేవుడు అడిగే మన దగ్గర నుంచి. నువ్వు ఎంత బాగా ఆరాధన చేసావు, ఎన్ని మంచి మాటలు వాడావు, ఎంత బాగా ప్రార్థన చేసావు, ఇంకా అట్లాంటివన్నీ దేవుడు వాడాడు. కానీ దేవుడు చూడడు. కానీ దేవుడు దేనికి విలువిస్తాడు అంటే ఎవరైతే తన పక్షాన్ని నిలిచి ఉంటారో వాళ్ళకి విలువనిస్తాడు. మరి అరిస్తార్కు మరి మనకేమి చెప్తాడు అంటే, మనం మద్దతు ఇచ్చేటువంటి పాత్రలే చేసుకుంటా వెళ్ళినప్పటికీ దేవుని యొక్క పనిలో అవేవి కూడా చిన్నవి కావు. పరలోకపు కంటిలో అవేవి కూడా చిన్నవి కావు. పరలోకంలో అవి చిన్నవిగా ఎంచబడవు. అవి ఎంతో గొప్పవిగా ఎంచబడవు. కాబట్టి మరి దాని మీద మనం ఆలోచన చేయాలి దాని మీద. సరే, అది ఆలోచన చేసినప్పుడు మన యొక్క భక్తి జీవితాన్ని మనం ఎలా మలుచుకోగలం అనేది మనకు అర్థమవుతుంది. సో విశ్వసనీయత ఎప్పుడు కూడా శక్తివంతమైంది.
మరి దేవుని బిడ్డలతో కలిసి మనం కూడా శ్రమ పడితే అది నిజమైనటువంటి పరిచర్య. దాని కొరకు మనం ఏదో గుర్తింపు పొందిన వారంగా ఉండాల్సిన అవసరం లేదు. సో ఆ విషయాల్లో మనం మనం అడగాల్సినటువంటి క్వశ్చన్ ఏంటి అంటే, ఎక్కడికి దేవుడు నన్ను పిలుస్తా ఉన్నాడు, ఎక్కడ నన్ను నమ్మకంగా నిల్చోమంటున్నాడు, నాకు అక్కడ గుర్తింపు వస్తుందా లేదా, నన్ను ప్రజలు మెచ్చుకుంటున్నారా లేదా, నేను చేసే పనిని గుర్తిస్తున్నారా లేదా అనే విషయాలు కాదు ముఖ్యం. దేవుడు నన్ను ఎక్కడికి పిలిచాడు, నేను ఎంత నమ్మకంగా అక్కడ నుంచోవాలి అనేది మాత్రమే మనం వేసుకోవాల్సినటువంటి ప్రశ్న. అంతే తప్ప ప్రజలు మన పొగుడుతున్నారా లేదా అనేది కాదు. అది కేవలం శారీరక సంబంధమైనటువంటి యోచన, ఆత్మ సంబంధమైన యోచన కాదు. అందుకనే మనం కూడా ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం మన వ్యక్తిగతంగా. ఆ అరిష్టారసిగా కలిగినటువంటి హృదయాన్ని దేవుడు మనకు ఇవ్వాలని ప్రార్థన చేద్దాం. నమ్మకంగా ఉండటానికి, నిశ్శబ్దంగా ఉండటానికి, నీ ప్రజలు కష్టంలో ఉన్నప్పుడు నుంచోటానికి, నిన్ను సేవించడానికి, నేను గుర్తింపబడకపోయినా నిన్ను సేవించడానికి నాకు కూడా అలాంటి హృదయాన్ని ఇవ్వు ప్రభువా అని మనం కూడా ప్రార్థన చేద్దాం. అప్పుడు దేవుడు మన కూడా నిజంగా బలంగా వాడుకుంటాడు. అరిష్టారకులాగా ఎంతో బలమైనటువంటి శిష్యుడు, పౌలు భక్తుని వెంబడించినటువంటి వాడు. అటు విధంగా దేవుడు వాడుకుంటాడు. దేవుడు ఈ వాక్య భాగాలు మనందరి వెనుక ఆశీర్వదించిన ఆమె రండి.